సార్ ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్లో నందినగర్ తాలూకా వివరాలు అయితే కేసీఆర్ అక్కడ మెన్షన్ అయితే చేశారు. కానీ ఇప్పుడు ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నారు. సో ఇప్పుడు సిట్ వారు కూడా ఎర్రవల్లిలోకి మేము రాము, మేము చెప్పిన పోలీస్ స్టేషన్ కావచ్చు లేకపోతే నందినగర్లోకి రావాలంటూ కూడా వారు చెప్తున్నారు. సో ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది కేసీఆర్ తీసుకునే నిర్ణయం, ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటారు? అంటే ఇప్పుడు సరే ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఏంటంటే నేను విచారణకు సహకరించాలని చెప్పట్లేదు ముఖ్యంగా. రెండొకటి ఏంటంటే వారికి ఉన్న ఆప్షన్లో వారి రెసిడెన్స్ను నా ఎర్రబెల్లిలో ఉంటున్నాను అక్కడ విచారించాలని అంటున్నారు. కానీ జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చట్ట ప్రకారంగా అధికారులు ఉన్నప్పటికీ కూడా పోలీసు వారు అధికారులు అయినప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు కూడా చట్టానికి లోబడి పనిచేయాలి ఎవరైనా. సో అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో వెంకటాద్రి గారు ఏసీపీ గారు, సో ఆ ఏసీపీ యొక్క జ్యూరిడిక్షన్ వరకు వారి పరిధిలోనే చేస్తారు. లేదు అంటే పక్క స్టేషన్ అడ్జసెంట్ది పోలీస్ స్టేషన్ కూడా చేయవచ్చు, అంతేగాని సిటీ దాటి చేయడానికి లేదు. సో దాని మీదనే ఈరోజు సిట్టు అధికారులు స్పష్టంగా వారికి క్లియర్గా సెకండ్ నోటీస్లో కూడా వారు ఇచ్చారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇది ప్రతిష్టాత్మకమైన కేసు ప్రభుత్వానికి కావచ్చు పోలీసు వారికి కావచ్చు. కాబట్టి ఈ సిట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్నో మరి ఎలక్ట్రికల్ డివైసులు కావచ్చు, ఫిజికల్గా మరి డాక్యుమెంట్స్ కావచ్చు, అన్నీ కూడా మేము తీసుకుపోలేమని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో కేసీఆర్ గారు వారు విచారణకు రెడీగా ఉన్నారు కాబట్టి వారు మరి నందినగర్కి రావచ్చు, లేదనుకుంటే ఇంకో ప్లేస్ హైదరాబాద్లో ఎక్కడైనా చూస్ చేసుకోవచ్చు అనేది అందరు అంటూ ఉన్నారు. సో దాన్ని చూడాలి, ఇక మనం ఏం అవుతుందో చూడాలి. కేసీఆర్ తరపు నుంచి కూడా ఇప్పుడు నాయ సలహాలు తీసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. సో హౌస్ మోషన్ పిటిషన్ కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా చర్చలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటే, ఒకవేళ ఇప్పుడు పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఏం కనిపిస్తున్నాయి ఇప్పుడు విచారణ? అంటే ఇప్పుడు వెళ్ళే అవకాశం ఉంది, వారికి లిబర్టీ ఉంది. వారు స్టే కోసం కానీ లేకపోతే రిట్ పిటిషన్ కానీ వేసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే నాకు తెలిసి 80% సుప్రీంకోర్టు కావచ్చు, మరి హైకోర్టు కావచ్చు, ఏ అత్యున్నత న్యాయస్థానమైనా ఈ కేసులో 80% స్టే ఇవ్వకపోవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇది దాదాపు ఎండింగ్కి వచ్చిన కేసు. రెండొకటి ఈ స్టేజ్లో మరి స్టే ఇస్తారు అని నేను అనుకోవట్లేదు.